హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో ఈరోజు యూట్యూబ్లో కాపీ రైట్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది సింపుల్గా స్టెప్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ స్టెప్స్ చూసి ఈజీగా రిమూవ్ చేసుకోండి. కాపీ స్ట్రైక్ కాదు, కాపీ రైట్స్ అనేది. దానివల్ల మనకి ఎటువంటి ఇన్కమ్ ఉండదు, మనకి వ్యూస్ ఉంటాయి కానీ ఇన్కమ్ ఉండదు. సో అందుకని దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఫర్దర్గా ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో మనం కాపీ రైట్స్ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అయితే అది మనకే వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్లో కాపీ రైట్స్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. కంటెంట్కి వెళ్ళండి. మీకు ఏదైతే కాపీ రైట్స్ వీడియో ఉందో దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా కాపీ రైట్స్ అని, అది క్లిక్ చేయండి. రివ్యూ ఇష్యూ క్లిక్ చేయండి. ఇక్కడ షో అవుతుంది కదా వైట్ కలర్, అంతవరకు ఇది కాపీ రైట్స్ ఇచ్చింది. సో దీన్ని కింద ఉంది కదా విజువల్స్గా రండి. నో ఇంపాక్ట్ ఉంది కదా, ట్యాప్ చేయండి. దీంట్లో ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సో మనకు చూపించింది మనకి ఏది కాపీ రైట్స్ ఉందో అంతవరకు రిమూవ్ చేయొచ్చు. సింపుల్గా కంటిన్యూ క్లిక్ చేయండి, ట్రిమ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా వీడియో ఎడిటింగ్ ప్రోగ్రెస్. సో ఫ్యూ సెకండ్స్లో మొత్తం రిమూవ్ చేసేసి మనకి వచ్చేసేది. మనం ఇందాకలా ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా, అలాగే చూద్దాం ఒకసారి. వైటీ స్టూడియో ఓపెన్ చేసి కంటెంట్లో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినప్పుడు ఇది కుర్చీ మడత పెట్టి ట్రేడింగ్ ఉంది కదా, దీంట్లో 1.2 వ్యూస్. దీంట్లో కింద కాపీ రైట్స్ అని ఉంది, మనం ట్యాప్ చేసాం. చూసారా ఇక్కడ నాన్ అని ఉంది. ఇప్పుడు ఇందాకలా కాపీ రైట్స్ అని ఉంది. సో ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.